పాకిస్తాన్తో యుద్ధాన్ని అర్ధాంతరంగా వదిలివేశారు. పీఓకేని ఆక్రమించుకునే గోల్డెన్ ఆపర్చునిటీ మనకు వచ్చింది. బెలూచిస్తాన్ను ప్రత్యేక దేశంగా కూడా ఏర్పాటు చేసేవాళ్లం. ప్రధాని మోడీ గారు ట్రంప్ ఒత్తిళ్లకు తలగ్గారనే ఆవేదన చాలామంది భారతీయుల్లో ఉంది. అది సహజం కూడా. కానీ పచ్చి నిజం మాట్లాడుకోవాలంటే పాకిస్తాన్ ఇస్లామిక్ ఉగ్రవాదులు 26 మంది భారతీయులను వారి మతం అడిగి మరీ కాల్చి చంపిన దానికి 100 రెట్లు ఎక్కువగానే ప్రతీకారం తీర్చుకున్నాం. పీఓకే మరియు పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాం. మసూద్ అజార్ ఫ్యామిలీతో సహా కరుడుగట్టిన 100కు పైగా ఉగ్రవాదులను అంతం చేశాం. పాకిస్తాన్ ఎయిర్ బేస్లను ధ్వంసం చేశాం. చివరకు వాళ్ళ అణుస్థావరాలను కనిపెట్టి అక్కడికి కూడా మన మిసైళ్లను పంపి న్యూక్లియర్ రేడియేషన్ స్వల్పంగా అయినా లీక్ అయ్యేలా చేశాం. ఒక అంచనా ప్రకారం భారత్ చేసిన దాడి పట్ల పాకిస్తాన్కు కలిగిన నష్టం సుమారు 1,00,000 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఇంత అద్భుత విజయం సాధించిన ఒక అసంతృప్తి, పీఓకేను ఏదోలా సాధించుకోవచ్చు కదా అనేది. మోడీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అపరచాణక్యం ప్రదర్శిస్తే ఖచ్చితంగా పీఓకే మనకు దక్కుతుంది. మాంత్రికుడి ప్రాణాలు చిలకలో ఉన్నట్టు పాకిస్తాన్ ప్రాణాలు మన సింధు నదీ జలాల్లో ఉన్నాయి. పాకిస్తాన్కు సింధు జలాలు చేరకుండా మనం సింధు వాటర్ ట్రీటీని అబయన్స్లో పెట్టాం అనే విషయం తెలిసిందే. వాస్తవానికి మనం పాక్పై సాధించిన అతి పెద్ద విజయం ఇదే. లాంగ్ టైం మన సింధు జలాలు పాక్కు చేరకుండా ఉంటే 70% వ్యవసాయాధారిత పాక్ పంట పొలాలు బీడు భూములుగా మారడం ఖాయం. అందుకే చచ్చినట్టు ఇప్పుడు కాకపోయినా సమీప భవిష్యత్తులో సింధు జలాల కోసం పాకిస్తాన్ భారత్తో చర్చలకు వస్తుంది. అప్పుడు మాత్రం భారత్ ఎటువంటి కనికరము పాకిస్తాన్పై చూపించకుండా పీఓకేను డిమాండ్ చేసి స్వాధీనపరుచుకోవాలి. ఈ విషయంలో ట్రంప్ కానీ వాడి బాబుగాడి మాట కానీ లక్ష్య పెట్టకూడదు. 140 కోట్ల మంది ప్రజలు ప్రధాని వంటే ఉంటారు కూడా. ఎటువంటి త్యాగాలకైనా మన భారతీయులంతా సిద్ధంగా ఉన్నప్పుడే మనం అనుకున్న లక్ష్యాలు నెరవేరతాయి.